ఏమయ్యా నీ పేరేందన్నా? హరిశ్చంద్రుడయ్యా. హరిశ్చంద్రుడు ఆశల చంద్రుడు నాకు తెలుసు కానీ నీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారయ్యా, కానీ ప్రస్తుతం లేదు. బేరమై ఈయన నాకు అమ్మేశావు, నా సొమ్ము తీసుకొని నీ దారిని వెళ్ళిపోతావు. ఏ అర్ధరాత్రి కాడో ఆయన పిల్లలు గుర్తొచ్చి ఆయన నా సొమ్ముకు జవాబుదారు. నీకే భయం లేదు, నీకు నేనున్నానయ్యా, నీకు నేనున్నాను. కలకాలము కష్టములు ఉన్నవయ్యా, కలకాలము కష్టములు ఉన్నాయి, కలకాలము కష్టములు ఉన్నవయ్యా. కొన్నానని చెప్పకే అయ్యా, అసత్యవాడుటకు నా మానసం గొప్పదయ్యా. నా మానసం గొప్పది. ఇది ఒక బెట్టు సరి, ఇదేదో నా కొంప కేసులు వచ్చింది. తిరిగాను ఊరికి ఉత్తరాన శ్మశానం ఉన్నది, అక్కడికి బతికుండా వాళ్ళు సచ్చినోళ్ళము వేసుకొస్తారు. వాళ్ళు వస్తూ మాడ పాత దండలము ఇస్తారు. నువ్వు రాత్రంతా వల్లకాటిలో కాపలా ఉండి పొద్దున్నే వచ్చేటప్పుడు ఆ మాడ పాత దండలము నాకు ఇచ్చి ఆ పిండా కొడితే వాళ్ళు దునేసాయి. మహాత్మా, నీ పేరేందన్నా? నా పేరు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు గిచ్చుని నిన్ను నేను కొన్నాను కాబట్టి నా పేరు వీరరాహుడు. నీకు ఒక పేరు పెడుతుందా? వీరదాసు అని పిలుస్తా, పలుకుతావా? ఇష్టమేనయ్యా. వీరదాసు అయ్యా, వీరదాసు అయ్యా, వీరదాసు పలుకో. వీరదాసు అయ్యా, ఈ రాత్రి వల్లకాటిలో కాపలా ఉండి పొద్దున్న ఇంటికి వచ్చేటప్పుడు ఈ కుండ నిండా గుంతకలు నింపుకొని చరిత్ర ఉంది అయ్యా. ఈ కర్రని మా ముత్తాత మా తాతకిచ్చాడు, మా తాత మయ్యకిచ్చాడు, మయ్య నాకిచ్చాడు, నేను నీకిస్తున్నాను. అయ్యా, ఈ కర్ర నీ చేతిలో ఉన్నంతసేపు ఏ భూత పేత పిశాచాలు నీ సంతకు రావు. అదిగాక కాటిలోని పీనికలు కోరికలు తీరక అప్పుడప్పుడు పైకి లేస్తుంటాయి. దీంతో ఒకటిచ్చావంటే అంతే.